వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగులకు గుడ్ న్యూస్. పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు. సెల్ఫ్ డిక్లరేషన్తో ₹1,00,000 వరకు తీసుకోవచ్చును అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే వైద్య చికిత్సకు ₹1,00,000 వరకు తీసుకోవచ్చు. పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును విత్డ్రా చేసుకునే విషయంలో సంస్థ కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని రెట్టింపు చేసింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ ఓ సర్క్యులర్లో వెల్లడించింది. పేరా 68 జే కింద ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ఇదివరకు ఉన్న ₹50,000 నుంచి ₹1,00,000 పెంచుతున్నట్లు తెలిపింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద పీఎఫ్ ఖాతాలోని డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంది. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న, శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగ చికిత్సల కోసము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్లు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ను సమర్పించి దీనిని పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.